చంద్రబాబు నాయుడు గారు గతంలో వస్తూ ఉన్నటువంటి సందర్భంలో నందిగామ దగ్గర జరిగినటువంటి చీకట్లో నుంచి రాయి దాడి ఉదంతం ఆ రోజు నేను ప్రస్తావించా, ఎంతటి వాడినైనా పట్టుకోవాల్సి ఉందని. ఆ టైంలో ఎవరో విజయవాడ పోలీస్ కమిషనర్ అనుకుంటా, ఇది ప్రజాస్వామ్యం ఇది కామన్ అని చెప్పడం ఒక అరాచకమని కూడా మాట్లాడుకున్నాం. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాయి వేసిన వాళ్ళని కాపాడితే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. దాడితో సంబంధం ఉన్న నలుగురిని శనివారం అదుపులో తీసుకున్నారు. నందిగామకు చెందినటువంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిషోర్, కంచికిచర్ల ఏఎంసీ మాజీ చైర్మన్ మార్త శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. 2022 నవంబర్ 4న బాదుడే కార్యక్రమంలో నందిగామ రైతు బజార్ దగ్గర ఈ రాళ్లదాడి జరిగింది. చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూదన్ ముఖానికి గాయమైంది. జగన్ ప్రభుత్వంలో నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా ఇప్పుడు ఐపీసీ 124 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అప్పట్లో వదిలేశారు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి పునఃదర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఐపీసీ 120B అంటే కుట్ర, 324, 307, 353 సెక్షన్ల కింద సెక్షన్లు చేర్చారు. సీసీ కెమెరాల DVRల ద్వారా అప్పటి ఫుటేజీని పరిశీలించారు. కాల్ డేటా రికార్డు డంప్ తీయించారు. దాడిలో నలుగురి పాత్ర ఉందని ఏసీపీ ఏబీజీ తిలక్, నందిగామ ఇన్స్పెక్టర్ YVBL నాయుడు ప్రకటించారు. బాదుడే కార్యక్రమం జరగడానికి గంట ముందు నందిగామ వైసీపీ కార్యాలయంలోని ఈ దాడికి స్కెచ్ వేశారని తేల్చారు.